టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ ద్రోహులను బహిష్కరించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దళారులని నమ్మొద్దు 93% రైతులకు కొనుగోలు చేసిన 24 గంటల్లోని ధాన్యం డబ్బులు మంత్రి నాదెండ్ల. డిసెంబర్ నుంచి వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సంకల్పం కార్యక్రమంలో పాల్గొన్న డీఐజీ గోపీనాథ్ జెట్టి. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు, హామీలపై నిలదీస్తే అరెస్టులు కేటీఆర్. తెలంగాణలో గత 10 ఏళ్లలో సాధించని ప్రగతి సంక్షేమాన్ని తాము 10 నెలల్లోనే చేసి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డు సృష్టించామని స్పష్టం చేశారు. పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు చేపట్టిన కుల గణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఇలాంటి బీసీ ద్రోహులను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. మంథాని నియోజకవర్గానికి కోకోకోలా ఫ్యాక్టరీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజనీరింగ్, న్యాయ కళాశాలలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. మళ్ళీ ఇన్ని విజ్ఞాపన పత్రాలు తెచ్చిరు ఇంకా కావాలి అని. కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు ఉంటాయి. పెట్టించేవాడు ఉంటే పెడతామంటే ముందుకు వస్తారు, కొడతామంటే దూరం పోతారు. ఇవాళ మనం పెడతాం అంటున్నాం కాబట్టి, వడ్డిస్తాం అంటున్నాం కాబట్టి మీరందరూ దగ్గరకు వచ్చిండ్రు, ఈ వినతి పత్రాలు ఇచ్చిండ్రు. ఇవాళ మీ అందరికి మంచి చేయడానికి ఈ నివేదికలు మొత్తం మళ్ళీ సచివాలయానికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా వీటిని పరిశీలించి తప్పకుండా ఇందులో ఉన్న అంశాలను ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇచ్చిన నివేదికలు ఇవి చదివితే రేపు ఉదయం దాకా ఇవే చదవాల్సి వస్తుంది. కాబట్టి మొత్తంగా గుత్తగా మీకు ఒకటే మాట ఇస్తున్నా, మిత్రులు ఇచ్చిన నివేదికలు అన్నీ కూడా మా అధికారులకు, మా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చి పెద్దపల్లి ఉమ్మడి జిల్లాకు, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కావలసిన నిధులను ఇచ్చే బాధ్యత ప్రేమ్ సాగర్ రావు గారు, సత్యనారాయణ స్వామి మా టెంపుల్ కూడా నిధులు కావాలన్నాడు. మా బట్టి గారికి నేను సూచన చేస్తున్నా, సాగర్ అన్న పెద్దగా అడిగింది లేదు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత మనం దేవుడికి నిధులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన ఏం పెద్దగా అడిగే టైప్ కాదు. ఆదిలాబాద్ దత్తత తీసుకోమన్నాడు. తప్పకుండా తుమ్మిడిహెట్టి దగ్గర సాగునీటి ప్రాజెక్టు కట్టించి గోదావరి జలాలను తరలించి ఆదిలాబాద్తో పాటు కరీంనగర్ జిల్లాను కూడా అభివృద్ధి పదం వైపు నడిపించే కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు. ఇవాళ మిత్రులారా, ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీరు అడగగలుగుతున్నారు, మీరు విజ్ఞప్తి చేయగలుగుతున్నారు అంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం మీకోసం రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఎక్కడ చూడకుండా చెమట తీస్తూ పని చేస్తుంటే కొంతమంది కడుపు నొప్పితో, లేకపోతే భవిష్యత్తు వాళ్ళకు లేదు, ఇక చీకటి మయమైందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పెద్దలు కొంతమంది కలిస్తేనే ఏమున్నారా మీరు చేసింది కూడా చెప్పుకోలేకపోతున్నారు. 10 ఏళ్ళు మోసం చేసినోడే ఇవాళ బజార్ల మీదకి వచ్చి మీరేం చేయలేదని మిమ్మల్ని అంటున్నారు. 10 ఏళ్ల పాలనను, 10 నెలల పాలనను పోల్చి చూసుకోండి అని మీ ప్రజలకు చెప్పాలి కదా. మీ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు, చెట్టు కింద మంచిగా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారు. ఏందని పెద్ద మనుషులు అడుగుతారు. అంటే నేను అన్నా, మేము 10 ఏళ్ళు ఎన్నో కేసులు కట్టుకున్నాం, ఎంతోమంది జైల్లోకి పోయినాం. ఈ జెండా మోసి భుజాలు కాయలు కాసి ప్రాణాలు కోల్పోయిన మా కార్యకర్తలు ఇవాళ సేద తీరుతున్నారు, వ్యవసాయం మీద దృష్టి పెట్టినరు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప శత్రువు ఏం చేస్తున్నాడో చూడక కాదు, చూస్తాం ఖచ్చితంగా. 10 నెలల పాలన మీద వాళ్ళు చేసిన విష ప్రచారం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు 10 రోజులు వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టి చరిత్రను తిరగ రాస్తామని చెప్పడం జరిగింది. దానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈరోజు బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తున్నారు. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ 4 కోట్ల ప్రజలు నేను అడగదలుచుకున్నా. ఆనాడు 1,1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో నెలల కొద్దీ
నిరసన తెలుపుతూ రాస్తారోకలు చేస్తూ వంట వార్పు చేస్తూ పిల్లలు ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు అని నేను అడుగుతున్నా. ఇవాళ 10 సంవత్సరాలు నిజంగానే రైతులకు వాళ్ళు బోనస్ ఇచ్చుంటే, వరి వేసుకున్న రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చినుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అయి ఉండేది. చంద్రశేఖరరావు గారు ఏమన్నారు ఆనాడు, ఎందుకు ఈ వరి విషయం ఈ పెద్దపల్లి మీదనే ప్రస్తావిస్తున్నంటే 33 జిల్లాలల్లో అత్యధికంగా ఒడ్లు పండించే జిల్లా ఈ పెద్దపల్లి జిల్లా. 2 లక్షల ఎకరాలలో సన్న ఒడ్లు పండించి రికార్డు సాధించింది. 95% ఈడ రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి. సన్న ఒడ్లు పండించిండ్రు, వాళ్ళకు 500 రూపాయల బోనస్ వచ్చింది. ఇవాళ గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుంటున్నాం. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు 10 ఏళ్ళు వాళ్ళు ఇవ్వలేదు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే మొత్తంగా ఒక్క సంవత్సరంలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగ యువకులకు అందించడం ద్వారా దేశంలోనే రికార్డు నెలకొల్పిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందులో ప్రధానంగా హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, బీసీ సంక్షేమ శాఖ కావచ్చు, ఎస్సీ అభివృద్ధి శాఖ కావచ్చు, మైనారిటీ సంక్షేమ శాఖ కావచ్చు, ఎస్టీ సంక్షేమ శాఖ కావచ్చు, నీటిపారుదల శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కావచ్చు, ఇంధన శాఖ కావచ్చు, ఉన్నత విద్యాశాఖ కావచ్చు, రోడ్లు రవాణా రోడ్లు భవనాల శాఖ కావచ్చు, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కావచ్చు, పశు సంవర్ధక మత్స్య డైరీ శాఖ కావచ్చు, వ్యవసాయ సహకార శాఖ కావచ్చు. మిత్రులారా, ఈ శాఖలల్లా మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరం 55,143 ఉద్యోగ పత్రాలు, నియామక పత్రాలు, ఈనాడు గ్రూప్ 4 8,084 మంది నియామకాలతో ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులు ఖాతాలో డబ్బులు చేస్తున్నామని, ఇప్పటి వరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు మంత్రి నాదెండ్ల ప్రకటించారు. 737359 నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే రైతు వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తారు. తుఫాను నేపథ్యంలో 40 రోజుల పాటు జరగాల్సిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కేవలం 3 రోజుల్లో హడావిడిగా జరుగుతున్న నేపథ్యంలో ఎదురైన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తున్నా అన్నారు. గత ప్రభుత్వం రైతులకు 1,674 కోట్ల బకాయి మిగిలిన తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలల్లోనే రైతులు ధాన్యం బకాయిలు పూర్తిగా చెల్లించినట్లు తెలిపారు. కౌలు రైతులకు కూడా ఈ క్రాప్ నమోదు చేసి ధాన్యం సొమ్ము నేరుగా వారి ఖాతాలకి తెలుస్తున్న ఘనత తమ కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. రైతులు తమకు నచ్చిన మిల్లుకే ధాన్యం అమ్ముకునే అవకాశం కల్పించడంతో పాటు జీపీఎస్ నిబంధన కూడా తొలగించామన్నారు. ఆయనకున్న అనుభవాన్ని నిజంగా మనందరం కూడా ఒక అదృష్టంగా భావించాలి. బుద్ధప్రసాద్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు అవన్గడ్డ నియోజకవర్గంలో ఈ 6 మండలాల్లో కూడా జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందా లేదా అని దానిపైన సమీక్షించుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా ముందుగా ఇక్కడ రైతాంగాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే కష్టకాలంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించుకుంటూ వాళ్ళు కేవలం పాపం ఎదురు చూసేది ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు జరిగే విధంగా ఒక మంచి ప్రక్రియ జరగాలని. అనుకోకుండా వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి. మార్పు వచ్చిన తర్వాత 40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ ఈ ధాన్యం కొనుగోలు హడావడిగా కేవలం 3 రోజులకే పరిమితం అయ్యే వరకు అధికార యంత్రాంగం కానివ్వండి, రైతులు కానివ్వండి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూసాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎప్పుడైతే సమీక్షించుకుంటామో ప్రతి సందర్భంలో కూడా ఒక భరోసా ఇస్తూ ముందుకు వచ్చారు. రైతులకి మనం అండగానే నిలబడాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరందరూ కూడా తెలుసు ఏ విధంగా గత ప్రభుత్వం దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయిందో. ఒక పౌర సరఫరాల శాఖలోనే 41,150 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు. మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మేము చేపట్టింది అతి తక్కువ సమయంలో
ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రైతులకి చెల్లించాల్సిన బకాయి అసలు మీరు నమ్మగలుగుతారా? అన్ని మాటలు చెప్పారు, గతంలో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు, అన్నిటికీ సిద్ధం అన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకి 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, ప్రభుత్వం పైన ఇంకా మాకు పట్టు రాలేదు. సమస్య ఎటువంటిదో, ఎంత తీవ్రంగా ఉందో మాకు తెలియదు. అయినా కానీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి 1674 కోట్ల రూపాయలు రైతులు బకాయిలు నెల రోజుల్లోనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చెల్లించాం. దాంతోడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ధాన్యం కొనుగోలు ఖరీఫ్ మాసంలో ఏ విధంగా చేయాలి అనే ఆలోచన తీసుకొచ్చినప్పుడు దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో కొనుగోలు చేయాలి. రైతులకి మనం రైతు సహాయ కేంద్రాల ద్వారా గతంలో ఉన్న ఆర్బేకిల్ని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చి అక్కడ క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అక్కడ తేమ శాతం కోసం మెషిన్లు కానివ్వండి, మీకు అక్కడ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు క్షేత్రస్థాయిలోనే వీళ్ళందరూ కూడా పర్యటించి ఈ క్రాప్ నమోదు చేసుకునేటట్టు కూడా మేము కొన్ని ఏర్పాట్లు చేశాం. రాష్ట్రంలో మొట్టమొదటిసారి కౌలు రైతుకి సమానంగా కౌలు రైతుకి ఈ క్రాప్లో నమోదు చేసేటట్టు ఈ ఖరీఫ్ మాసంలో మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో ఎప్పుడు లేదు, కౌలు రైతు ఇబ్బంది పడేవాడు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఖాతాల్లోకే డబ్బులు పడేటట్టు ఒక ఏర్పాటు తీసుకొచ్చాం. అదేవిధంగా మీరు గతంలో చూశారు, కష్టపడి పండించిన తర్వాత ధాన్యాన్ని ఏ మిల్లు తీసుకెళ్లాలనేది రైతు చేతిలో ఉండేది కాదు. వాళ్ళందరూ కూడా లారీలో ఎక్కించుకున్నాక, ట్రాక్టర్లో ఎక్కించుకున్నాక అప్పుడు కంప్యూటర్లో ఒక స్లిప్ ఇచ్చి ఫలానా మిల్కి మీరు వెళ్ళి అమ్మాలి అనే దానిపైన వాళ్ళు నిబంధన ఏర్పాటు చేశారు. కొంతమంది 40 కిలోమీటర్లు, 35 కిలోమీటర్లు సంబంధం లేని వ్యక్తులు, ఆ దారులు కూడా తెలియని పరిస్థితుల్లో పాపం రైతులు 2-3 రాత్రులు ట్రాక్టర్ల కింద, లారీల కింద పడుకొని వాళ్ళ ధాన్యం కొనుగోలు కోసం ఇబ్బంది పడిన రోజులు మనం చూసాం. వాటిని అధిగమించి ఈసారి ఒక నిర్ణయం తీసుకుని రైతే రాజు, రైతే నిర్ణయించాలి, ఏ మిల్లుకి తీసుకెళ్ళి అమ్మాలనుకుంటే ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు, తన మండలంలోనే కాదు జిల్లాలో ఎక్కడైనా కూడా అమ్ముకోవచ్చు అనే వెసులుబాటు మొట్టమొదటిసారి మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ విధంగా మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం. దానితో పాటు మీ అందరికీ కూడా తెలుసు, ధాన్యం కొనుగోలు విషయంలో కనీస మద్దతు ధర ఈ రోజున 1725 రూపాయలు 75 కిలోల బస్తాకి, మంచి క్వాలిటీ అయితే 1740 రూపాయలకి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసేటువంటి ధర నిర్ణయించాం. మొన్న ఈ వర్షం వలన రైతుల్లో ఉన్న ఆందోళన చూసి కొంతమంది దళారులు, ఇది ఎక్కడ జరగడం లేదు, కేవలం ఒక కృష్ణా జిల్లాలోనే జరుగుతోంది, కొంతమంది దళారులు వచ్చి రైస్ మిల్లుల తరఫున 1350 నుంచి 1400కు కొనుగోలు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని అధిగమించడానికి, అరికట్టడానికి మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. చాలా స్ట్రిక్ట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఎవరైనా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మాత్రం రైతుకి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మాపైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ నమోదు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను. సమస్యలు ఉన్నాయి, తేమ శాతం ఎక్కువ ఉందని చెప్తున్నారు. వాస్తవం, తేమ శాతం 17 నుంచి 24 వరకు తేమ శాతం ఉన్నప్పుడు దాన్ని కూడా మేము సవరించాం. కొంతమంది తెలియక రైతు సహాయ కేంద్రాల్లో మరి ప్రభుత్వం నుంచి సరైన ఇన్స్ట్రక్షన్స్ రాలేదనే భావనలో ఉన్నారు. నేను పౌర సరఫరాల శాఖ మంత్రిగా ప్రభుత్వం తరఫున నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క రైతు ఎవరైతే ధాన్యం కష్టపడి పండించారో తేమ శాతం 25% వరకు కూడా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, అధికారులపై. రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీ పరంగా పోరుబాటకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కీలక అంశాలైన రైతుల సమస్యల, కరెంటు ఛార్జీలు, ఫీజు రియంబర్మెంట్స్ పోరుబాట కార్యాచరణను ప్రకటించారన్నారు. బుధవారం తాడిపల్లిలోని తన కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యాచరణ వివరాలను డిసెంబర్ 11వ తేదీన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాన పత్రం సమర్పణ. ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, మరీ ముఖ్యంగా 3 ప్రధానమైన అంశాల మీద, రైతుల సమస్యల మీద, కరెంటు ఛార్జీల బాదుడు మీద, పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, ఈ 3 అంశాల మీద వైఎస్ఆర్సీపీ
డిసెంబర్ మాసంలో ఈ 3 అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగా డిసెంబర్ 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరపున వైఎస్ఆర్సీపీ రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు, ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ, రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారో ఆ 20,000 రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ, ఈ రెండే కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో, ప్రధానంగా ఈ 3 డిమాండ్లతో డిసెంబర్ 11వ తారీఖున ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సీపీ అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా డిసెంబర్ 27వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల పార్వతీపురం మాన్యం జిల్లా జియమ్మవలస మండలం చినమేరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో సంకల్ప కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిస అయితే తీవ్రమైనటువంటి పరిణామాలకు గురై ప్రాణాలు కూడా కోల్పోయే కుటుంబాలకు శోకం మిగులుతుందని హితావు పలికారు. అలాగే ఫోక్సో చట్టాలపై, సైబర్ నేరాలపై అవగాహన కల్పించి ఉన్నతంగా చదువుకొని తల్లిదండ్రులకు అండగా ఉంటారని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, పాలకొండ డీఎస్పీ ఎం రాంబాబు, సిఐలు తిరుపతిరావు, హరి, ఎస్ఐ అనిల్, అనీష్, నారాయణరావు మరియు కళాశాల ప్రిన్సిపల్ యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. మీ లైఫ్లో మీరు మంచి మార్గంలో పోయేదానికి మీరు తీసుకున్న మంచి నిర్ణయం ఈరోజు ఇక్కడికి మీరు రావడం, మీరు తెలుసుకునే మాట్లాడుకునే అంశాలు కానీ విషయాలు కానీ శక్తి వంచన లేకుండా మీరందరూ కూడా కష్టపడాలి. మీ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి మనందరూ కూడా చదివిస్తున్నారు. ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో వాళ్ళకి అవకాశాలు లేకపోయినప్పటికీ కూడా పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో చదివిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ అనుకున్నటువంటి రంగాల్లో మీ లక్ష్యాలు, రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మీరందరూ కూడా ఈ దేశానికి ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి మానవ వనరులు. దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుండాలంటే ముఖ్యంగా చదువుకునేటువంటి యువత విద్యార్థులు మీరు చాలా బలంగా, గట్టిగా, మంచి మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలి. అలా ఉండాలంటే మీకు సమాజంలో జరుగుతున్నటువంటి మంచి, చెడు అనే ఏముంది అనేటువంటి విచక్షణ జ్ఞానం మీకు తెలియాలి, రావాలి. గతంలో నేరాలు ఎలా జరిగేటివి, వాటి మీద
సమాజంలో వచ్చేటువంటి స్పందన, బంధుమిత్రులు, మిగతా స్నేహితులు వీళ్ళందరూ కూడా బాధపడతారు. కాబట్టి ఇట్లాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి అనేటువంటి ఒక విజ్ఞప్తిని మీరందరూ కూడా ఆలకిస్తారని, దాన్ని మీ భవిష్యత్తులో మీరందరూ కూడా పాటిస్తూ మిగతా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అవన్నీ కూడా మనకు తెలిసేది. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వాటి మీద నిఘా పెట్టి వీలైనంత వరకు అవి ఆపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ కొత్తగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఇప్పుడు వరకు చెప్పారో, డ్రగ్స్ రూపంలో కానీ, గంజాయి రూపంలో కానీ, సైబర్ క్రైమ్ ద్వారా కానీ, సోషల్ మీడియా క్రైమ్ కానీ, చిన్నారుల పైన చిన్నపిల్లల పైన జరిగేటువంటి అఘాయిత్యాలు కానీ, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి మార్పులు, నేరాల్లో జరుగుతున్నటువంటి మార్పులు. నేరం యొక్క స్వభావం, స్వరూపం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. సో వాటి మీద ఒక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. పాలనలో లోపాలను గుర్తు చేసిన గురుకులాల్లో విద్యార్థులు ఆవస్థలను పరిశీలించిన ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరించిన కేసులు పెడుతున్నారు. కూల్చుతున్న ఇళ్లకు అడ్డొచ్చిన వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేసిన కేసులు నమోదు చేస్తున్నారు. సూట్ కేసులు మీకు, అరెస్టులు మాకు. మాజీ మంత్రులు, మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్ అప్రజాస్వామికం, తక్షణం వారిని విడుదల చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక ఎమర్జెన్సీ కంటే ఎక్కువ నిర్బంధ పాలన ఇవాళ కొనసాగుతా ఉన్నది. ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇది ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం హర్షించదు. ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మరి ఇవాళ జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు, నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నటువంటి పౌర సమాజం మీద కేసులు పెడతా ఉన్నారు. కేసులతోటి, పోలీసులతోటి మన అణచివేయాలని చూస్తే ఇంకా ఉవ్వెత్తున పైకి లేస్తారు తప్పిస్తే ఎవరు భయపట్టోడు ఇక్కడ లేడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, కౌశిక్ రెడ్డి ఏం తప్పు చేసినాడు? నువ్వు ఎవరైతే నేరపూరితమైన చరిత్ర ఉన్నదో ఆ నేరపూరితమైన చరిత్ర కలిగినటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావు గారి మీద ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ చేశారట అని చెప్పి ఇప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత కేసు పెడితే దాన్ని నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తావు. మరి ఇవాళ మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఈ రీసెంట్ గా నా ఫోన్ ట్యాప్ అయింది, ఎప్పుడో కాదు నెల క్రితమే నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అడిగినాడు. ఏం తప్పు చేసినాడు మా కౌశిక్ రెడ్డి? నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది, కేసు రిజిస్టర్. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ ద్రోహులను బహిష్కరించండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దళారులని నమ్మొద్దు, 93% రైతులకు కొనుగోలు చేసిన 24 గంటల్లోని ధాన్యం, డబ్బులు మంత్రి నాదెండ్ల. డిసెంబర్ నుంచి వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సంకల్పం కార్యక్రమంలో పాల్గొన్న డీఐజీ గోపీనాథ్ జెట్టి. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు, హామీలపై నిలదీస్తే అరెస్టులు కేటీఆర్.